భూమి ఏం చేస్తుందమ్మా? తను ఏం చేసినా ఈ ఇంటికి మంచే చేస్తుంది. మా గురించి మంచిగానే ఆలోచిస్తుంది. నీలాగా ఇల్లు తాకట్టు పెట్టి కమిషన్ కొట్టేయాలని చూడదు. నేను డబ్బుకి కకృతి పడ్డాను. ఏదో నేను నా భర్త సంతోషంగా ఉండాలని అలాంటి ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు చేయట్లేదు కదా. కానీ మీ చిన్న కోడలు అందరికంటే పెద్ద పనులే చేస్తోంది. అది మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వదిన మళ్ళీ గర్భవతి అయ్యే అవకాశం ఉందని చెప్పింది కదా. అవును, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించిన తర్వాతే కదా చెప్పింది. అది అబద్ధం. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, భూమి చెప్పింది పచ్చి అబద్ధం. డాక్టర్ గారు చెప్పారని తను తీసుకుని వచ్చిన రిపోర్ట్స్ అన్నీ నకిలీవి. నిజానికి వదినకి జీవితంలో ఎప్పటికీ తల్లయ్యే అవకాశమే లేదు. అలేఖ్యా, నీకు భూమి మీద కోపం ఉందని చెప్పేసి నీ ఇష్టానికి ఎలా పడితే అలా మాట్లాడకు.